డియర్ ఆస్పిరెంట్స్, ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ క్వశ్చన్ మీ ఓన్గా ట్రై చేయండి. దాని తర్వాత నేను చెప్పినటువంటి సొల్యూషన్ చూడండి. ఇక్కడ వాట్ ఈస్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే సమ్ ఆఫ్ 4096 ఎట్ 15% ప్రాణం 2.5 years ఇఫ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ కాంపౌండెడ్ 10 monthly అంటున్నాడు. ప్రతి 10 నెలలకు ఒకసారి లెక్కెట్టమంటున్నాడు. మీరు ఒకసారి జనరల్ చూస్తే 2.5 yearsలో ఎన్ని 10 months ఉంటాయి? 2.5 years అంటే 30 months కదా. అంటే ఎన్ని 10 monthsలు ఉంటాయి? 3 ఉంటాయి. అంటే మనం 3 cycles వేయాలి. ఇప్పుడు మనకి ఇచ్చిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 15% అనేది 12 monthsకి. అది 12 monthsకి 15% అంటే మనకు కావాల్సిన 10 months కావాలి. అప్పుడు 150/12 వస్తుంది. సో 150/12 అంటే మనకు 12.5 వస్తుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12.5 తీసుకోవాలి. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12.5 అంటే 1/8 కదా. 1/8 కదా. అంటే ఖచ్చితంగా మన ఆన్సర్ అనేది 8 multiple అయి ఉండాలి. సో ఇది 8 multiple కాదు, చివరి 3 digits చూడండి. ఇది 8 multiple కాదు, చివరి 3 digits చూడండి. ఇది 8 multiple కాదు. అంటే 8 multiple అనేది కేవలం సెకండ్ ఆప్షన్ మాత్రమే. కానీ మీరేమంటారంటే, సరే అన్ని ఆప్షన్స్ ఉంటే ఏం చేస్తారు సార్ అంటారు. ఇట్ ఈస్ ఎ ప్రీవియస్ క్వశ్చన్. కావాలంటే మీకు ఒరిజినల్ ప్రొసెసర్ కావాలి అంటే ఇప్పుడు మనం 3 cycles చేయాలి కదా. 8 cube 512 నేను నా ప్రిన్సిపల్గా తీసుకుంటాను. దీని మీద 1/8. సో 1/8 అంటే ఎంత వస్తుందన్న 64 వస్తుంది. దీని అవసరం లేదు. నెక్స్ట్ ఈ క్వార్టర్ ఇంట్రెస్ట్ కావాలంటే 64 + 1/8 ఆఫ్ 64 అప్పుడు 8 వస్తుంది. అంటే సెకండ్ క్వార్టర్ ఇంట్రెస్ట్ 72 వస్తుంది. థర్డ్ వన్ కావాలి అంటే 72 + 1/8 ఆఫ్ 72 అంటే 9 వస్తుంది. అంటే 81 వస్తుంది. అంటే ఇంట్రెస్ట్ రూపంలో మనకి ఎంత వస్తుంది? 64, 72, 81, 130, 210, సో 217 వస్తుంది. ఎంత వస్తుంది? 217 వస్తుంది. ఎప్పుడు 217 వచ్చింది? నాకు 512 అనుకున్నప్పుడు. కానీ నా ప్రిన్సిపల్ ఎంత? 4096. అంటే ఎన్ని టైమ్స్ అన్న దీనికి? ఇది ఎగ్జాక్ట్గా 8 times. అంటే అవర్ ఆన్సర్ ఈస్ 8 times ఆఫ్ 217. సో 200 times 1600, 817 times 136, 136 + 1600, 1736. Your answer is what? Option 2. Thank you all of you.